ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి బాబా గారిని తలుచుకొని ఓం సాయిరాం అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి. అప్పుడు బాబా గారి ప్రతి సందేశం మీకోసం చెప్పినట్టే మీకు అనిపిస్తుంది. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ నీకు తగిలింది తల్లి, ఆ దిష్టిని వెంటనే నువ్వు తొలగించుకోవాలి. లేకపోతే ఆ దిష్టి వల్ల చాలా బాధలు, ఇబ్బందులు పడబోతున్నావు. ఆ దిష్టి ఎవరు పెట్టారో, ఎలా పెట్టారో, దాన్ని ఎలా తొలగించుకోవాలో నేను నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అలాగే నువ్వు ప్రతి దానికి భయపడుతూ, భయపడుతూ బ్రతికేస్తున్నావు బిడ్డ. ఆ భయాన్ని కూడా తీసి పక్కన పెట్టాలి. ఆ భయాన్ని తీసి పక్కన పెట్టకపోతే నువ్వు జీవితంలో ఏది చెయ్యలేవు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విను బిడ్డ. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసి పెడచెవున పెట్టావు అంటే నువ్వు తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఆ రోజు బాబాగారు నన్ను హెచ్చరించారు, నేను వినాల్సిందే. ఈరోజు ఈ నష్టపోయే పరిస్థితి రాకపోయేదేమో ఆ రోజు బాబాగారి మాట విని ఉంటే అంటూ నువ్వు పశ్చాత్తాపపడే రోజులు తెచ్చుకోకు బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాట విను అంటూ బాబాగారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటో, పరమార్థమేంటో తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి. మీరు ఎన్నో చోట జ్యోతిష్యాలు చెప్పించుకుని ఉండొచ్చు, ఎన్నో పూజలు, రెమెడీస్ చేయించి ఉండొచ్చు, ఎక్కడ సరైనటువంటి ఫలితాలు లేక చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఇక్కడ నమ్మకంతో ట్రై చేసి చూడండి. ప్రతిఫలం అన్నదైతే చాలా బెస్ట్గా ఇస్తారండి. మీరు అక్కడికి వెళ్ళాలి, నేరుగా పర్సనల్గా వెళ్ళి కలిసి ఏదైనా చేయించాలేమో అన్న కష్టం కూడా మీకు ఉండదండి. ఒక ఫోన్ కాల్ ద్వారానే అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వీరి మొబైల్ నంబర్ 9669872222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారండి. అది ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారండి. ఒకసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి. రిజల్ట్ అనేది బిడ్డ నీకు దిష్టి తగిలింది తల్లి, నరుడి దృష్టికి నా పరాయి అయినా పగులుతుందనే సామెత విన్నావు కదా. ఆ దృష్టిని తొలగించుకోకపోతే నువ్వు చాలా కష్టాలు, బాధలు పడాల్సి వస్తుంది బిడ్డ. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే ఆ దృష్టి అన్నది తొలగించుకో. ఇంకొకటి, నీలో ఉన్న భయాన్ని కూడా నువ్వు తీసేయాలి బిడ్డ. ఆ కారణంగా నువ్వు ఏది కూడా చెయ్యలేకపోతున్నావు, ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నావు బిడ్డ. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్యకి నువ్వు పరిష్కారం వెతకలేకపోతే గనుక అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు భగవంతుని దగ్గరికి వెళ్తావు, సహాయం కావాలి అని ప్రార్థిస్తావు, మార్గాన్ని అడుగుతావు కదా. కానీ ఎప్పుడైనా ఇది నువ్వు ఆలోచించావా? ఏదైనా ఒక రాయిని భగవంతుడి విగ్రహంగా మార్చడానికి కూడా ఎంత కష్టపడాల్సి ఉంటుందో అని, ఎన్నిసార్లు సమ్మెట దెబ్బలో భరించాల్సి ఉంటుందో అని, ఎంత అలంకరణ కావాల్సి ఉంటుందో అని, అలా ఆ విధంగా అన్నీ సమకూరిన తర్వాత అతను భగవంతుని రూపంలో ప్రత్యక్షమవుతారు. మరి జీవితంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు భగవంతుని అడగటంలో నీ సమయాన్ని వృధా చేసుకోకు బిడ్డ. ప్రయత్నించు, కష్టపడు, ఇంకా సంఘర్షణ చెయ్యి, అప్పుడు అన్నీ తగ్గుతాయి. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. ఎలాంటి కష్టము చెయ్యకుండా ఎవరూ కూడా గొప్పవారు కాలేరు. చివరికి భగవంతుని విగ్రహమైనా సరే కదా. మనిషి యొక్క జీవితాన్ని నడిపించేది భయం. మనిషి సదా భయానికి కారణాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. జీవిత గమనంలో నువ్వు ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలను కూడా నువ్వు భయం కారణంగానే ఎంచుకుంటావు. అయితే ఈ భయం వాస్తవికమే అంటావా? ఆలోచించు బిడ్డ. భవిష్యత్తులో నీకు ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్దేశించేది ఎవరు?
అది నీ చేతుల్లోనే లేక నీ ప్రత్యర్థుల చేతుల్లోనో ఉండదు. భవిష్యత్తు ఈశ్వరుడి అధీనంలో ఉంటుంది బిడ్డ. అయితే ఎవరైనా నీకు హాని తలపెట్టాలని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుంది అని చెప్పగలవా? లేదు. కానీ భయంతో ఉండి నీ మనస్సును నీకు ఎక్కువ హానికరమవుతుంది కదా! విపత్కర పరిస్థితుల్లో భయానికి లోనైన హృదయం అనుచితమైన నిర్ణయాలను తీసుకుంటుంది. ఇక అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది బిడ్డ. కానీ విశ్వాసంతో నిండిన హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా అధిగమించగలదు. అంటే ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో భయం సరిగ్గా దానికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది కదా! నువ్వే ఆలోచించు. భ్రమించడం బరువేం కాదు. అలాగే శ్రమించడం అంత సులువేం కాదు బిడ్డా. భ్రమిస్తూ బ్రతికేవాడు అసమర్థుడవుతాడు. ఇక శ్రమిస్తూ బ్రతికేవాడు అసాధ్యుడవుతాడని గుర్తుంచుకో తల్లి. నువ్వు ఎప్పుడైనా వేప చెట్టు యొక్క ఆకుల్ని తిన్నావా? దాని యొక్క రుచి ఎలా ఉంటుంది తెలుసా? ఎంతో చేదుగా ఉంటుంది కదా! అయినా కూడా మనుషులు దాన్ని ఎందుకు తింటారు? ఎందుకంటే దాంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కనుక. వేపాకును తినటం ఆరోగ్యానికి మంచిది కనుక. ఇక జీవితంలో కొన్ని కష్టాలు కూడా అలాంటివే తల్లి. అవి జీవితంలోకొచ్చి నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాగే అసంతృప్తిని ఇస్తాయి. కానీ వాటిని భరించడం ఉత్తమమైన జీవితానికి ఎంతో అవసరం అవుతుంది తల్లి. వాటిని ఎదుర్కొంటేనే మనిషి ముందుకు వెళ్ళగలడు. గుర్తుంచుకో బిడ్డా. జీవితంలో ఎన్ని ఎక్కువ పరీక్షలు రాయగలిగితే, ఎంత కఠినమైన సమస్యలను ఓర్చుకోగలిగితే, ఎన్నిసార్లు మోసానికి గురవుతామో అంతే కీర్తి, బలం ఇంకా సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి శ్రమించు తల్లి. కఠినమైన సమస్యలను ఎదుర్కో. మదనం నుంచి మనసుని శుద్ధంగా ఉంచుకో. ఇక అప్పుడు మనసు సంతోషంగా ఉంటుందమ్మా. ఇక అప్పుడు నువ్వు చేసే త్యాగాలు ఎంత గొప్పవైనా కావచ్చు. కానీ చివరికి నువ్వు ఏం సాధించావన్న ప్రశ్న ముందు వాటికి దక్కే విలువ చాలా తక్కువ తల్లి కదా! అర్థం చేసుకో. బాధ్యతలు తెలిసినవాడు ఎప్పుడూ కూడా బరువులు పంచుకోవాలని అనుకుంటాడు. అంతేకాని దించేసుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోడు. గుర్తుంచుకో బిడ్డా. నువ్వు ఎప్పుడైనా గులాబీ మొక్కను చూసావా? వాటికి పువ్వులు పూయటానికి ముందు ముల్లులు వస్తాయి. ఇక అది తప్పనిసరి. పువ్వులు పూసేదాకా మనం ఎంతో జాగ్రత్తగా ఆ ముళ్ళులతో మసులుకోవాలి. ఇక జీవితానికి కూడా ఇదే వర్తిస్తుంది తల్లి. సంతోషం కావాలి అంటే నువ్వు కొన్ని కష్టాలు కూడా పడాల్సి ఉంటుంది. కానీ విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోక తల్లి. ముళ్ళుని చూసి ఆగితే పువ్వులు ఎప్పటికీ లభించవు కదా! అర్థం చేసుకొని మసులుకో. పెద్దలు అంటూ ఉంటారు కదా, దిష్టి అనేది అత్యంత ప్రమాదకరమైనదని, అత్యంత శక్తివంతం అని కూడా అంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, ఒకవేళ ఎవరిదైనా దిష్టి తగిలింది అంటే వాళ్ళు నాశనం కాకుండా ఎవ్వరూ ఆపలేరు అని. ఈ దిష్టికి మన దగ్గర ఉన్న కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు నల్లటి బొమ్మను కడతారు. దానిని నువ్వు దిష్టి బొమ్మ అంటావు. దిష్టి నుంచి మనల్ని రక్షిస్తుంది. చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా వారి కణతలపై కాటుకతో దిష్టి చుక్క పెడతాం. అలా దిష్టి నుంచి రక్షించుకోబడతాం. అంటే దిష్టి నుంచి కాపాడే ఉపాయాలు ఉన్నాయి అని. ఉపాయం లేనిదంటూ ఏదీ లేదు బిడ్డ. దాన్నే దృష్టికోణం అంటారు. ఎవరి దృష్టికోణమైనా అనుచితమైతే వారు అంతం కాకుండా ఏ ఒక్కరూ ఆపలేరు. అది దిష్టి బొమ్మ కానీ, దిష్టి చుక్క కానీ, ఆఖరికి భగవంతుడు కూడా ఆపలేడు. అందువల్ల మీ దృష్టికోణం శుభాన్ని కోరినదై ఉండాలి. ఇక అప్పుడు అంతా శుభమే జరుగుతుందని అర్థం చేసుకో తల్లి. ఒకవేళ నువ్వు ఉన్నతంగా ఎదిగే పరిస్థితిలో లేదా నీ కుటుంబం సంతోషంగా ఉన్న క్రమంలో
నీ ఎదుగుదలను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ సంతోషాన్ని, ఆనందాన్ని చూసి ఈర్ష్యపడి కుళ్ళుకునే కళ్ళు చాలా ఉంటాయి బిడ్డ. అలాంటి వాటి కళ్ళ వల్లనే దృష్టి అన్నది మనిషికి తగులుతుంది. అది కుటుంబం మీద, పిల్లల మీద, ఇంటి మీద, వ్యాపారం మీద, దేని మీదైనా లేదా మీ సంతోషాలు, ఆరోగ్యాల మీద దేని మీదైనా దిష్టనేది తగిలే అవకాశం చాలా ఉంటుంది బిడ్డ. వాటన్నింటికి ఇక్కడ నేను చెప్పినట్టు జాగ్రత్తగా చేసుకుని, ఆ దిష్టిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండు. లేకపోతే నరుడి దృష్టికి నాపరాయైన పగులుతుంది అంటారు కదా! నువ్వు ఎంత బాగున్నా, ఎంత సంపాదించినా, ఎంత ఐశ్వర్యం సాధించినా, ధనవంతుడిగా ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా కూడా ఒక్కసారి నిన్ను దిష్టి తగిలింది అంటే ఇక నీ పతనానికి అదే కారణమవుతుంది బిడ్డ. అంతదాకా ఎప్పుడూ తెచ్చుకోకు. జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే తల్లి, వ్యవహారం. ఇప్పుడు ఈ విషయంపై ఆలోచించు. నీ జీవితంలో ఎవరు నిన్ను కలుస్తారో అది నిశ్చయించేది సమయం. ఇక నువ్వు నీ జీవితంలో ఎవరిని కలవాలి అనుకుంటున్నావో అది నిర్ణయించేది నీ హృదయం తల్లి. కానీ నువ్వు ఎవరినైతే కలిసావో వారి హృదయంలో ఎప్పటి వరకు ఉండాలి అనేది నిశ్చయించేది మాత్రం నీ నడవడిక. నీ నడవడిక సరిగ్గా ఉంటే అంతా మంచే జరుగుతుంది. విశ్వాసంతో ఉండాలి తల్లి. మనిషికి ఓర్పు, సహనం, ధైర్యము అన్నది కూడా చాలా ముఖ్యమమ్మ. అవి లేకపోతే ఏ మనిషి కూడా ఏది సాధించలేరు. ఒక్క అడుగు కూడా ముందుకు తీసి పెట్టలేరు. అలాగే నీలో ఉన్న భయాన్ని, పిరికితనాన్ని, నా వల్ల ఈ పని అవుతుందా? నేను చెయ్యగలనా? సాధించగలనా? లేదేమో అంటూ ప్రతి దానికి భగవంతుడి మీదో లేదా పక్కవాళ్ళ మీదో ఆధారపడటం మానేయి తల్లి. నిన్ను నువ్వు ధైర్యంగా మలుచుకో. అప్పుడే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పానుగా, భగవంతుడి విగ్రహం కూడా ఎన్నో ఉలిదెబ్బలు తింటేనే ఒక విగ్రహ రూపం దాలుస్తుంది. నువ్వు కూడా అంతే. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటేనే విజయం అన్నది నువ్వు సాధిస్తావు బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఈరోజుటి వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎవరైనా నిరాశ, నిస్పృహతో ఒక ఓదార్పు కావాలి అని కోరుకునే వాళ్లకు ఈ వీడియో అయితే షేర్ చేయండి. బాబాగారి మాటల వల్ల కొంత ఓదార్పు అయితే వాళ్ళకి దొరుకుతుంది. ఇక బాబాగారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.